హలో నమస్తే. అంటే వీడియో మాట్లాడబోయే ముందు బొత్స సత్యనారాయణ గారికి అదే ఇదే వెన్నుపోటు ప్రోగ్రాంలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వడదెబ్బ తగిలి కింద పడ్డారు అని నాకు తెలిసింది. అఫ్ కోర్స్ మళ్ళీ కోలుకున్నారు అని ఐ జస్ట్ గాట్ అన్ ఇన్ఫర్మేషన్. ఐ ఎక్స్ప్రెస్ మై డీప్ అండ్ గ్రేవ్ కన్సర్న్ అబౌట్ ది హెల్త్ ఆఫ్ బొత్స సత్యనారాయణ గారు. ఓకే, సరే, కమింగ్ టు ది పాయింట్. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువగా కోర్స్ 2 వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ దళితులు, క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు. సెకండ్, వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మూడోది, ప్రతిపక్షాలు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నాను వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళు కూడా నా ఛానల్ ఫాలో అవుతుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో కాబట్టి నేను ఎక్కువగా ఏదైనా ఒక పాయింట్ మీద డీప్కి వెళ్ళి స్టడీ చేసి మాట్లాడతాను. డీప్కి వెళ్ళి స్టడీ చేసి మాట్లాడినప్పుడు అన్ని పాయింట్లు మాట్లాడితే వీడియో ఎక్కువైపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెన్నుపోటు దినం గురించి నేను మాట్లాడాలి. వెన్నుపోటు దినం గురించి మాట్లాడాలంటే సూపర్ 6 అది చేశారు, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు, ఇవన్నీ మాట్లాడాలి. అవన్నీ అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు టీవీ ఛానల్స్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెన్నుపోటు దినమున సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు అవన్నీ. ఇప్పుడు నేను కూడా మాట్లాడితే మీకు బోర్ కొట్టేది. కాబట్టి కొంచెం డీప్గా వెళ్ళాలి. కొంచెం డీప్గా వెళ్ళాలంటే ఒక సెక్షన్ తీసుకుని డీప్గా వెళ్ళాలి. మొత్తం మీరు డీప్గా వెళ్తే 2 గంటల వీడియో అయింది. కాబట్టి నేను ఒక సెక్షన్ తీసుకొని డీప్గా వెళ్ళి స్టడీ చేస్తున్నా. ఆ సెక్షన్ ఏంటంటే నేను దళిత సెక్షన్ తీసుకొని డీప్కి వెళ్ళి స్టడీ చేస్తున్నా. దళిత సెక్షన్ తీసుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి నాన్ దళితులు నా వీడియోను ఫాలో అయ్యేటువంటి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు, నా ఛానల్ ఫాలో అయ్యేటువంటి నాన్ దళితులు దయచేసి ఓపిక పట్టండి. మీరు కూడా వినండి అయిపోయేంత వరకు. నా వీడియోస్ మొత్తం వినండి. అఫ్కోర్స్ మీరు దళితులు కాకపోవచ్చు, బట్ వినండి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి, మా బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాన్ దళితులు కూడా ఇటు లేచిన దగ్గర నుంచి దళితుల గురించి మాట్లాడుతున్నాడని దయచేసి మీరు అనుకోవద్దు. నా యొక్క కన్సర్న్ అయితే చెప్పాను. ఓకే, సరే, ఇప్పుడు ఈ వెన్నుపోటు దినం గురించి మాట్లాడుతున్నాను. ఈ వెన్నుపోటు దినంలో దళితులకు జరిగినటువంటి వెన్నుపోటు గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు వాళ్ళు చాలా చెప్పారు. మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీల యొక్క స్కీములు అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో. అప్పుడు వాళ్ళలో ఫస్ట్ పాయింట్ రాసిందంటే ఏంటంటే జిల్లాల వారికి వర్గీకరణ అమలు చేస్తాము అని అన్నారు అని మేనిఫెస్టోలో పెట్టారు. ఈ వర్గీకరణ జరిగిద్ది అని చెప్పి ఎలక్షన్ ముందే అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నరేంద్ర మోడీ గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు వర్గీకరణ జరిగిద్దని. మరి ఎలా తెలుసు అంటే కోర్టులు ఏం చెప్తున్నాయి అని దాన్ని బట్టి రాజకీయ నాయకుల యొక్క ప్రణాళికలు ఉంటాయి. బట్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల ప్రణాళికలను బట్టి వాళ్ళు అనుకున్న విధంగా జరుగుతుంది. అంటే మనకు కొన్ని కామెంట్లు చేయకూడదని అవుతున్నది, కొన్ని జరుగుతున్నాయి. ఓకే, అంటే రాజకీయ నాయకుల ప్రణాళికలను బట్టి జరుగుతున్నాయి. యాక్చువల్గా కోర్టు జడ్జిమెంట్లను బట్టి రాజకీయ నాయకులు ఫాలో అవ్వాలి కదా, అది కాదు జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో వాల్మీకి, కర్ణాటకలో కర్ణాటకలో ఒక క్యాస్ట్ ఉంది, మాదిగ దాస్ అని ఒకటి కాస్ట్ కర్ణాటక. ఇక్కడ తెలంగాణలో మాదిగల్ని, బీహార్లో నాన్ జాట్ క్యాస్ట్ ఒకటి. ఇది ఒక 4-5 కులాలని వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళని దగ్గరికి చేసుకొని ఓట్ బ్యాంకుగా అమర్చుకోవడానికి కొన్ని పనులు చేశారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్గీకరణ చేస్తామని వాళ్ళు ఎలక్షన్ ముందే చెప్పారు. వాళ్ళన్నటికే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో అది జరుగుతాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే జిల్లాల వారికి వర్గీకరణ చేస్తాను అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమన్నారంటే, సరే వర్గీకరణ చేస్తారు, జిల్లాల వారీగా ఓన్లీ ఎస్సీలకే చేస్తారా, బీసీలు కూడా జిల్లాల వారీగా చేస్తారా అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. బీసీలకు కూడా జిల్లాల వారీగా చేస్తారా, ఎస్టీలు కూడా జిల్లాల వారీగా చేస్తారా? ఓకే, ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఈ యొక్క ఓసీలకు కూడా రిజర్వేషన్ పెట్టారు ఫర్ 10%, దాన్ని కూడా జిల్లాల వారీగా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా. ఓకే,
కమ్మోళ్ళకి, రెడ్లకి, బ్రాహ్మణులకి మీరు టికెట్లు అలాట్ చేస్తూ ఉంటారు కదా! మినిస్టర్ల పదవులు ఇచ్చేటప్పుడు సోషల్ సామాజిక సామాజిక న్యాయం అనే పేరుతోటి ఇది ఇన్ని సీట్లు కమ్మోళ్ళకి ఇవ్వాలి, ఇన్ని సీట్లు రెడ్లకి అని ఇస్తారు కదా! అవి కూడా జిల్లాల వారీగా చేస్తారా అని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా. ఓకే, సరే, ఇదంతా జిల్లాల వారీగా చేయడానికి రాజ్యాంగం ఒప్పుకుండిద్దా అంటే, రాజ్యాంగం ఏముంది ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి వాళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రాజ్యాంగం మార్చి మీకు వర్గీకరణ ఇస్తామన్నారు. వర్గీకరణ రాజ్యాంగం ప్రకారం ఇస్తామనలా. నోట్ దిస్ పాయింట్, రాజ్యాంగం ప్రకారం ఇస్తామనలా. వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని మార్చి చేస్తామన్నారు. అన్నట్టు రాజ్యాంగం మారుస్తారు. ఇప్పుడు జిల్లాల వారికి ఏముంది, ప్రతి గ్రామానికి ఒక రిజర్వేషన్ పెడతాను అని చెప్పి వాళ్ళు రాజ్యాంగంలో రాసుకుంటే చేయవచ్చు, ఏముందని. రాజ్యాంగాన్ని మార్చిస్తానన్నప్పుడు మార్చేస్తారు కదా. రాజ్యాంగం ప్రకారం ఇస్తామంటే నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించినట్లు లెక్క. రాజ్యాంగం మార్చిస్తాను అని అంటే మార్చి ఇచ్చినట్లు లెక్క. ఓకే, సరే, ఎనివే అది జిల్లాల వారీగా వర్గీకరణ అనే దాని మీద ఎంతవరకు సాధ్యము అనేది మనకు తెలియదు. ఇది మరి గవర్నమెంట్ ఫెయిల్ అయిందని నేను అనుకున్నా. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది. రెండోది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. 50 years దాటిన వాళ్ళకే పెన్షన్ ఇస్తానని. మరి 50 yearsకే పెన్షన్కి అర్హత ఇచ్చినట్టున్నారు. ఇచ్చారా ఇచ్చలేదా నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ దాని మీద నేను కామెంట్ చేయట్లేదు. మూడోది, సప్లాన్కి సంబంధించిన నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఏమన్నారు? సప్లాన్కి సంబంధించిన నిధులు వారి అభివృద్ధికే అనేది ఒక స్కీమా. సప్లాన్ పెట్టిందే వాళ్ళకి ఎవరికి పెడతాం మరి? చూడండి, అది ఎంత తెలివిగా పెట్టారు. సప్లాన్ నిధులను వారి అభివృద్ధికే ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది కదా. స్కీములు మొత్తం పెట్టి ఇది అమ్మఒడి ప్రోగ్రాంలో ఒక 50,000 కోట్ల రూపాయలు అమ్మఒడి 50,000, దాంట్లో బీసీలకి 10,000, ఎస్టీలకి 20,000, ఎస్సీలకి 30,000. ఈ 30,000 ఎస్సీలకే ఇచ్చాం. ఇది కూడా మీ సప్లాన్ పద్ధతులు మీకే ఇచ్చామని జగన్ గారు కూడా చేశారు కదా. మీరు కొత్తగా దాంట్లో మేనిఫెస్టోలు పెట్టిందని జగన్ గారు చేసింది అదే కదా. ఎవరికి సంబంధించిన డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడతాం. కాకపోతే మొత్తం గొంపలో వేసేసి దానిపైన ఒక హెడ్డింగ్ పెట్టి, ఇదిగోండి హెడ్డింగ్ పెట్టి అమ్మఒడి ప్రోగ్రామ్ అని జగనన్న కానుక అని ఒకటి పెట్టారు. జగనన్న కానుక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎస్సీలకి ఎంత, బీసీలకి ఎంత, ఎస్టీలు ఎంత, పైన హెడ్డింగ్ జగనన్న అని ఒక హెడ్డింగ్ పెట్టారు. జగన్ గారు కూడా చేశారు కదా. అది మీరు చేస్తుంది ఏంది? కానీ అంబేద్కర్ చెప్పింది అది కాదు. అంబేద్కర్ ఏం చెప్పారు? మీ జనరల్ స్కీములు కాకుండా, జనరల్గా వచ్చే స్కీములు కాకుండా యూ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. యూ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. ఎక్స్క్లూజివ్ ప్లాన్. మీ సబ్ ప్లాన్లో డబ్బులు కాదు ఇంపార్టెంట్ అక్కడ. ఇట్స్ నాట్ మనీ, ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టాము, 1,00,000 కోట్ల 20,000 రూపాయలు మేము ఎస్సీలకి అలాట్ చేసాము, 20,000 కోట్ల రూపాయలు ఎస్సీలకి అలాట్ చేసాము. ఈ 20,000 కోట్ల రూపాయలు ఇంపార్టెంట్ కాదు. ఆ 20,000 కోట్ల రూపాయలు డూ యూ హ్యావ్ ఎ సపరేట్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్లాన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. అది కదా సప్లాన్ యొక్క ఉద్దేశం. డబ్బులు కాదు కదా. ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ప్లానులు లేవు. బడ్జెట్ వేస్తారు. గవర్నమెంట్లో బడ్జెట్ ఏమని ఉంది? గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళ యొక్క ఎస్సీ పాపులేషన్ అంతా 15% ఉంది కదా. నాట్ లెస్ దాన్ 15% మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అలాట్ చేయాలి అమౌంట్ అని ఉండేది. ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో వాళ్ళు బడ్జెట్లో పెడతారు. 1,00,000 కోట్లలో 15,000 కోట్లు ఎస్సీకి సప్లాన్ అని పెడతారు. పెట్టి వాళ్ళు ఇచ్చిన జనరల్ స్కీములు గలిపేస్తారు. చంద్రన్న కానుక, చంద్రన్న ఈ చంద్రన్న కానుకల్లో కొట్టేస్తారు వాటిని. అది కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్. దట్ ఈస్ వాట్ డాక్టర్ అంబేద్కర్ హ్యాస్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆ 15,000 కోట్ల రూపాయలు మీరు జనరల్ స్కీమ్ ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వండి. చంద్రన్న కానుక తీసేయండి అండి. ఎవరికి కావాలండి చంద్రన్న కానుక? ఎవరికి కావాలి? ఎన్టీఆర్ భరోసా ఎవరికి? ఇవన్నీ కాదు. యూ నీడ్ టు హ్యావ్ ఏ సపరేట్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్. దానికి ఏ పేరైనా పెట్టుకోండి. జనరల్ కేటగిరీలో స్కీములు కలపడానికి లేదు. కమాన్, ఇది అందుకే ఇది వెన్నుపోటు కాదు, పెద్ద గుండెపోటు అని నేను టైటిల్ పెట్టా దీనికి. గుండెపోటే ఇది. మా షెడ్యూల్ క్యాస్ట్లకు మీరు చేసేది. ఏజెన్సీ ఆదివాసులకి ఉపాధ్యాయుల నియామకం 3 తీసుకొస్తా అన్నారు. ఓకే, దాని పాపం అది షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళని మోసం చేస్తున్నారు. అది చేయాలంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. అది
సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు మీరు సుప్రీంకోర్టులో మీరు కేసు వేయాలి. కేసు వేసి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి. ఇక్కడ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తే రాదు అది. మీరు ఈ వర్గీకరణ ఎలాగో కోర్టులో వేసి నరేంద్ర మోడీ గారి చేత చేయించారో ఇప్పుడు ఈ జీవో3 కూడా కోర్టులో వేసి నరేంద్ర మోడీ గారి దగ్గర చేయించాలి. దాన్ని కోర్టులో వేసి నరేంద్ర మోడీ గారి దగ్గర చేయించాలంటున్నా. ఓకే, రాజకీయ స్టేట్మెంట్ల ద్వారా అవ్వదు అది. ఇది షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించింది. ప్రభుత్వం రద్దు చేసిన SC/ST పథకాలు పునరుద్ధరణ అంటే ఇది 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి SC/ST పథకాలు రద్దు చేశాడు అన్నారు కదా. దట్ ఈస్ అసలు అది ఒక పెద్ద వింత. అది అసలు 27 పథకాలు రద్దయినాయా లేవా అనేది మేము తర్వాత మాట్లాడతాం. ఓకే, ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రద్దయింది అనేది అసలు అది లేదు. మొత్తం అసలు రద్దు కాల, 27 పథకాలు రద్దు కాల. కాకపోతే ఏంటంటే ఈ 27 పథకాలను తీసుకెళ్ళి వేరే పథకాల్లో మెర్జ్ చేశారు. కొన్ని మెర్జ్ చేశారు, కొన్ని సబ్ ప్లాన్గా చేశారు, కొన్ని టైటిల్స్ మార్చారు, చేశారు తప్ప మొత్తం రద్దు కాల. బట్ వాళ్ళు మీడియాలో 27 పథకాలు రద్దు అని చెప్పేసి పెద్ద రచ్చ చేశారు. సరే మరి రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు వచ్చినాక ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన 27 పథకాలని మేము పునరుద్ధరిస్తున్నామని నువ్వు జీవో ఇచ్చావా? ప్లీజ్ గివ్ ద లిస్ట్. ఆ 27 పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడని చెప్పి నువ్వు లిస్ట్ ఇచ్చి ఒక ఫ్రెష్ జీవో ఇచ్చి ఈ జీవో రద్దు చేశాడు మేము మళ్ళీ పునరుద్ధరిస్తాం, ఈ జీవో రద్దు చేసి మేము పునరుద్ధరిస్తాం అని చెప్పి నీ జీవో వచ్చిందా? వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చారా? ఇవ్వాల. ఇది వెన్నుపోటు కాదు, గుండెపోటు అది. ఇది డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మాత్రీబాయ్, డాక్టర్ అచ్చెన్న కేసుల్ని తిరగదీసి దోషులను శిక్షిస్తామని మేనిఫెస్టో చదువుతున్నాను నేను. ఇదంతా మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు అని తీసుకొస్తాం అన్నారు. నాకు తెలిసిన వరకు ఇతని పేరే డాక్టర్ సుధాకర్, ఇతను డ్రైవరు సుబ్రహ్మణ్యం కేసు ఒకటే రీఓపెన్ చేసినట్టున్నారు. అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అతని కోసం. ఓకే, అది తప్ప మిగతా ఏం పట్టించుకోలే. SC/ST బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేస్తామన్నారు. ఫిల్ చేశారా? SC/ST బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయాలి. ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. ఎక్కువగా ఫ్రీ బస్సు పెడితే వాళ్ళలో పేదలే కదా ఎక్కువగా వాడుకుంటారు, SC/ST బీసీలే కదా ఎక్కువ వాడతారు ఫ్రీ బస్ కోసం. ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్య అన్నారు, రివైజ్ చేస్తామన్నారు. అకాడమిక్ ఇయర్ 2024-25లో ఒక్కటి పంపించిన విదేశీ విద్య మీద బయటికి. అకాడమిక్ ఇయర్ 25-26కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్ జరుగుతున్నాయి. అంటే 2 సంవత్సరాలు అంబేద్కర్ విదేశీ విద్య అని జీవో ఇచ్చారు, పేరు మారుస్తున్నామని జీవో ఇచ్చారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంతమందిని పంపించారు మీరు ఇప్పటికి బయటికి? అంబేద్కర్ విదేశీ విద్య మీద అనేది ఎన్డీఏ గవర్నమెంట్ నీడ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు, ఇచ్చారా లేదు దాని మీద నాలెడ్జ్ లేదు, ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. మెడికల్ కాలేజెస్ జీవోస్ అన్ని మార్చేసి మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకెళ్ళి పీపీపీ పేరుతో బయటకి నెట్టయితే సఫర్ అయ్యేది రిజర్వ్డ్ క్యాండిడేట్స్. అఫ్కోర్స్ అక్కడ కూడా రిజర్వేషన్ ఇస్తారు. రిజర్వేషన్ ఇచ్చినా సరే ఎడిషనల్గా ఫీజులు వేస్తారు. నువ్వు ప్రైవేట్ వాడే ఉండొచ్చు. ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడల్తో ప్రైవేట్ వ్యక్తిని నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతను సోషల్ సర్వీస్ చేస్తున్న పెద్ద బూత్ అది. ప్రైవేట్ వ్యక్తులు సోషల్ సర్వీస్ చేస్తారన్నది బూత్ అండి. వాళ్ళ వ్యాపారాలు చేసేది లాభం కోసం. ఏదో దక్కడేస్తాడు. మూతిగా మాస్కులు కొనుక్కోవాలి స్టూడెంట్స్ మొత్తం, ఒక్కొక్క మాస్క్ 1000 రూపాయలు అని చెప్పి స్టూడెంట్స్ని సతాయిస్తారు ప్రైవేట్ ఫీజులతో పాటు. గవర్నమెంట్ ఫీజు మాత్రం నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ కూడా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి. ఎడిషనల్ ఫీజులతోటి సాగుపడతారు. ఎవరి మీద ఎఫెక్ట్ పడేది? పేదల మీద ఎఫెక్ట్ పడేది, పేద విద్యార్థుల మీద. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్కి ఇస్తాయి. గవర్నమెంట్ డాక్టర్స్ రిజర్వేషన్స్ తీసేశారు. అంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఎక్కువ మంది కూడా SC/STలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో గవర్నమెంట్ డాక్టర్స్ పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు, కొద్దిగా బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఓన్ క్లినిక్లు పెట్టుకొని సొంత హాస్పిటల్స్ నడుపుకున్నారు. లేదంటే పార్ట్ టైంగా అపోలోలో 1 గంట, యశోదలో 1 గంట, ఇట్లాగా గంటల మీద లక్షలు సంపాదిస్తున్నారు. మీ గవర్నమెంట్ డాక్టర్లుగా సంవత్సరానికి నెలకి 50,000 60,000 జీతాలతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేస్తుంది SC/ST పేదలే, బీసీలే. వీళ్ళకి రిజర్వేషన్ ఎత్తేసారు. గవర్నమెంట్ డాక్టర్లకి రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ ఎత్తేసారు. రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక కోటా ఉంది, 25% రైట్ టు ఎడ్యుకేషన్ కోటా. ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీరు పేదలకు సీట్లు అలాట్ చేయాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా మీరు పేదలకు సీట్లు అలాట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైట్ టు RTE యాక్ట్ ఒకటి పెట్టారు.
దాన్ని కోర్టుకి పంపించి కోర్టులో కావాలని చెప్పి వాడగొట్టేసి తీసుకుని వచ్చి ప్రైవేట్ స్కూల్స్ని ఎత్తేసారు దాన్ని. ఇదంతా మామూలు వెన్నుపోటు కాదండి, అది భయంకరమైన వెన్నుపోటు. ఇది కార్పొరేషన్ లోన్స్ అప్లికేషన్ దశలోనే ఆపేశారని నిన్నే మాకు న్యూస్, నేను కూడా వీడియో పెట్టా. కార్పొరేషన్ లోన్స్ కాపులకి ప్లస్ బీసీలకి వాళ్ళకి ఆల్రెడీ క్యాండిడేట్ సెలక్షన్ దాకా వెళ్ళిందంట, ఎస్సీలకి స్క్రీనింగ్ లెవెల్లోనే ఆపేశారట కార్పొరేషన్ లోన్స్. తల్లికి వందనం ఎక్కువ మంది బెనిఫిషియరీస్ ఎవరు? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ. వీళ్ళన్నీ కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం. ఇప్పటి వరకు అన్యాయం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇవి కాకుండా కొన్ని కేసులు, మమ్మల్ని బాధ పెట్టిన కేసులు, ప్రవీణ్ కేసుని మీరు సరిగా హ్యాండిల్ చేయలేదన్న అసంతృప్తి ఉంది. మీరు యాక్సిడెంట్ అని అన్నారు, వీఆర్ డన్ వెరీ హ్యాపీ అన్నారు, బట్ వీఆర్ నాట్ హ్యాపీ ది వే ఇన్వెస్టిగేషన్ హెస్ టేకెన్ ప్లేస్. జేమ్స్, అక్కడ చిత్తూరులో ఒక జేమ్స్ అనే పిల్లోడిని నోట్లో మూత్రం పోసి కిడ్నాప్ చేసి పిచ్చగొట్టడు కొట్టే పిల్లోడిని. మొన్న జాన్ విక్టర్ని రోడ్డు మీద కొట్టితే అతన్ని గంజాయి బ్యాచ్ అని చెప్పి అతన్ని రైట్ ఒక యూనివర్సిటీలో తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద దాడి జరిగింది. పిఠాపురంలో దళితులను ఎక్స్పెల్ చేస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడలేదు. కుండేపిలో మీ అంబేద్కర్ విగ్రహం మా గ్రామంలోకి రానియొద్దన్నారు. దళిత హాస్టల్స్లో ఇప్పటికి 3 కేసులు వచ్చినాయి. ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అయ్యారు, పిల్లల్ని కన్నారు. ఎవరు? మైనర్ గర్ల్స్. రైట్. దళితుల చేత సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో వంట చేపించారు. ఇవన్నీ కూడా న్యూస్లో సర్క్యులేట్ అయినవే, నేను చూసి చెప్తాను. నేను న్యూస్లో సర్క్యులేట్ అయినవి ఇవన్నీ కూడా. చూడండి, ఇవన్నీ జరిగితే అతిపెద్ద ఘోరం ఏంటంటే తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు కూడా ఎవరికి తెలియదు. రిజర్వ్డ్ 27 నియోజకవర్గాలు రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. అసలు ఎవరండి 27 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యే ఎవరికి తెలియదు. వాళ్ళు ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, వాళ్ళు ఎప్పుడు దళితుల పక్షాన్ని మాట్లాడలేదు, వాళ్ళు ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, వాళ్ళు ఎప్పుడు దళితుల పక్షాన్ని మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని ఎలాగ ప్రశ్నించరు. బట్ యూ నీడ్ టు మేక్ ఏ సపోర్టింగ్ అండ్ కన్సోలేషన్ స్టేట్మెంట్ ఆన్ ద కమ్యూనిటీ, రైట్? యు ఆర్ రిప్రజెంటింగ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, యు ఆర్ రిజర్వ్డ్ కేటగిరీస్. ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ ఆ 27 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, కనీసం ఇవాళ మా దళితులకి ఇబ్బంది వచ్చిందని ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎవరో ఒకరిద్దరిని చూశాను, ఎంఎస్ రాజు గారిని, నక్కా ఆనందబాబు గారిని, ఇట్లాంటి వాళ్ళని ఒక 2 పేర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా చంద్రబాబు నాయుడు తిడతారా, మా లోకేష్ గారిని తిడతారని చెప్పి మనం తిడతానికి వస్తారు తప్ప మన సపోర్ట్గా ఎప్పుడు రాలా వాళ్ళు. మోరోవర్, ఈయన కొలుగుపూడి శ్రీనివాసరావు గారి పేరు ఇప్పుడు మధ్యలో కనిపిస్తూ ఉండేది. కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఈయన ఒక గోల. ఈయన కమ్మలు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మేము 30% ఉంటే 3% ఉన్న కమ్మలు మమ్మల్ని డామినేట్ చేస్తాను ఒక స్టేట్మెంట్ చేశాడని అతని చిత్రహింసలు పెట్టారు అని అతనే బయటకు వచ్చి అతని న్యూస్ ఛానల్సే చెప్పాయి, మనం చెప్పలేదు, వాళ్ళు న్యూస్ ఛానల్సే చెప్పారు ఇవన్నీ కూడా. ఇవన్నీ సార్ నిన్న చెప్పినట్టుగా వీళ్ళందరూ ఇప్పుడు మనం ఎంత చెప్పినా సరే ఫియర్ ఆఫ్ బిలో నుంచి ఫియర్ ఫ్రమ్ బిలో రావాలంటే చాలా టైం పట్టింది. మనం ఎంత చెప్పినా ఇప్పటివరకు ఫియర్ ఫ్రమ్ బిలోకి రావాలి. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్, వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ బిలో, వాట్ ఈస్ ఫియర్ ఫ్రమ్ బిలో మన దగ్గరికి సంబంధించి. ఎలాగో ఈ ఎన్డీఏ కూటమి కొన్ని క్యాస్ట్లను క్యాచ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, విడగొడతారు. ఎలాగో ఉత్తరప్రదేశ్లో వాల్మీకిల్ని విడగొట్టారు, బీహార్లో నాన్ జాట్ క్యాస్ట్ అని ఒకటి దాన్ని విడగొట్టారు, కర్ణాటకలో ఏమంటారు మాదిగ దాస్ అని ఉంటుంది, మాదిగ దాస్ కులాల వాళ్ళతో టైప్ పెట్టుకొని విడగొట్టారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళతో టైప్ పెట్టుకొని విడగొట్టారు. దిస్ ఈజ్ ఎ గ్లోబల్, దిస్ ఈజ్ నాట్ మనం ఏదో అనుకుంటున్నాం. ఇది వర్గీకరణ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చిన్న ప్లాన్. దిస్ ఈజ్ అ నేషనల్ ప్లాన్. దిస్ ఈజ్ అ నేషనల్ ప్లాన్ ఫర్ పోలరైజేషన్ ఇది. ఓకే, సో ఇది చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పిన కన్సర్న్ అని మీరు చేశారు, ఇది వెన్నుపోటు దినమే, 100% వెన్నుపోటు దినమే. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన వెన్నుపోటు దినానికి ఇంకా వెన్నుపోటు కంటే పెద్దది, ఇది పెద్ద గుండెపోటు దినం ఇది. థ్యాంక్ యూ, నమస్కారం.